Clap in. Start sound. Running. Action. ఆహా వచ్చిందయ్యా వయ్యారి. అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. మళ్ళా దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంతరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? ఆశురెడ్డి అతని పేరేంటి? ధర్మేంద్ర. ధర్మేంద్ర. ఇందులో ట్విస్ట్ ఏంటంటే కొత్తగా ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే ఆశురెడ్డి వేరే వ్యక్తితో నిశ్చితార్థమైనట్టు ఫొటోస్ రిలీజ్ చేసిందండి. అది ఫేక్. అబ్బో అబ్బా నా మూడు ఎప్పుడు వస్తాడో నాకు ఇవన్నీ ఎప్పుడు కొని పెట్టాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. అబ్బా నా మూడు ఎప్పుడు వస్తాడో నాకు ఇవన్నీ ఎప్పుడు కొని పెట్టాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అబ్బాబ్బా ఎంత బాగుందో అసలు జ్యువెలరీ అన్ని కొనేసుకోవాలనిపిస్తుంది. సో వెరీ నైస్ వెరీ నైస్. నెత్తట్లో లేపా కానీ మంచి చూపించాం. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. కానీ ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది. ఏంటది? మీ తొడలు ఏదైతే కలిగినాయో దాంట్లోంచి నాకు ఒక ఎమోషన్లో వచ్చింది. అది నా పిల్లరా. మీ తొడలు అంత కాకపోయినా కనీసం మీ పాదాన్ని ఒకసారి ముద్దు పెట్టుకునే అవకాశం ఇస్తారా? అది నా పిల్లరా, అది నా పిల్ల. వాడితో ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం తొడల మీద మందు పోసేసి వాడు నాకుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అడగొద్దా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? Yes, but what? Yeah. ఏంటి? నేను పెడతా ఇట్రండి. బుగ్గ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఓకే సెకండ్ అండి. No, it's a no. It's a no. It's a big no. అడగొద్దా? ఏందమ్మా నువ్వు చేసే పని ఇది? బుద్ధి నీకు ఇదేనమ్మా బుద్ధి ఉందా అని అడగొద్దా? ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? నా బాడీ సూపర్ డిలక్స్. బాగా బరి తెగించావు. నీకే డిజర్వ్ సంబడి బెటర్. నీలాంటోడు కాదు. చూసావు కిషోర్ దీని భాష. ఫస్ట్ రౌండ్ అట్లుంటది మనతోని. నేనేం చెప్తున్నాను, దీనికి డబ్బు కావాలి, వాడికి అది కావాలి. ఈ రెండే కదా. ఆల్రెడీ అమ్మాయికి తెలుసంట, అయినా నాకు నువ్వే ఇష్టము అని చెప్పిందంట. అది మనకు తెలియదు, అవన్నీ ఆ వీడియోలు దాంట్లో వల్లనే. ఎన్ఆర్ఐస్ ని టార్గెట్ చేస్తూ పెళ్ళైనా పర్లేదు మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటామని చెప్పని వాళ్ళని దింపడం, వాళ్ళు ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకోవడం. అదే అతనితో షికార్లు తిరిగితేవి, ఎక్కడికక్కడ తిరుగుతుంది, ట్రావెలింగ్ చేసిండ్రు, అన్ని ఎంజాయ్ చేశారు. నాకు సిగ్గు శరం రోషం పౌరుషం మానవ అభిమానం ఏమీ లేవు. నాకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవు. ఆపుకోలేకపోతున్నాను రా. సారీ, నీ బండి కొద్దిగా యాక్సిడెంట్ అయిపోయింది. అది ఫ్లవర్స్ కట్టారు. సరే ఒక్కటేనా పాపం ధర్మేంద్ర ఇక్కడ మదరు చెల్లెో అక్కో ఆశురెడ్డికి ఎవరో
వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు, ఎక్కడికక్కడ అతను చీకేశారు, నాకేశారు అని చెప్పి. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా, మా గురువు గారిని సాంతో నాకేశారు. ఎవరు కట్టించింది ఆ షో? అదేమైందంటే డివైడర్కి కనిపించలేదు, ఫ్రంట్ని కట్టేశారన్నమాట. జస్ట్ అశ్వరెడ్డి అనుకున్నాం ధర్మేంద్రకి, లేదు అశ్వరెడ్డి వాళ్ళ అమ్మ, అశ్వరెడ్డి వాళ్ళ చెల్లో అక్కో, మొత్తానికి అతన్ని మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలాగా చీకేశారని చెప్పి ఆడియోతో మనకు అర్థమైపోయింది. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. రోడ్డు కూడా కనిపించదు, ఆఖరికి ఆ అంకుల్ సగం తీసేశారు ఫ్రంట్ది. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అదేమైందంటే లెఫ్ట్ది కనిపించక అది ఇదైందన్నమాట. ఖతం, బాయ్ బాయ్, టాటా. Dior bag, Christian Dior bag, that is very expensive. నా వరకు 3.2, 3.3. సో ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. తీసుకెళ్ళి పఫ్ గడతో పెళ్లి చేసిన సార్. నేను ఫోటోలు తీసుకోవడానికి ఫిల్టర్లు వాడతాను, మాట్లాడేటప్పుడు వాడినా ఆగు. నేను మంచి బాలుడిని సార్ నేను మంచిదాన్నే సార్. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా, అట్లా ఏమన్నా ఉందా? ఇద్దరు కలిశారు. ఫస్ట్ కలిసినప్పుడు నేను సినిమాలలో ట్రై చేస్తున్నా. రుకో జరా సబర్ గురు. నేను అడిగింది అది కాదు సార్, వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా అని అడుగుతున్నా. చేశారు సార్, నాకు అర్థం. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా సార్ చేశారు సార్. అందులో కలిసి పెళ్లి అనేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో, పెళ్లి చేసుకోబోతున్నాము అనేటటువంటి ట్రావెల్ చేశారు అయితే. అంటే అదేలే, చేశారు సార్, ట్రావెల్ చేశారు. అదే ట్రావెల్ చేశారు. అదే సార్, ప్రోమో ఏమైనా కట్ చేయమంటారు? పెట్టి ఎలా అయినా తొక్కేయాలని చూస్తున్నారు. డబ్బుల ఆశ ఎవరు చేశారు? ధర్మేంద్ర డబ్బుల ఆశ అశ్వరే కల్పించాడా లేదా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇస్తుంటే తీసుకోవడానికి ఏముంది? ఆమె రేంజ్ రోవర్ కార్ కొంటది, డైమండ్లు కొంటది, అన్ని కొంటది. డబ్బులు ఇచ్చినప్పుడు ఎందుకు వద్దు అంటారు? ఇప్పుడు ఏంటి మమ్మీ ఎవడీడు అనగానే అన్ని అడుగుతున్నావు. మ్యారేజ్ చేసుకుంటే కనుక కామ్గానే ఉండేటోడివి కదా, అట్లే ఉండి సావు. ఓకేనా? ఆమె ఏది చేసుకున్నా కూడా ఇది హరాస్మెంట్ కిందికి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక రెస్పాన్సిబుల్ ఎవరు? ఒక సెలబ్రిటీ వాళ్ళు ఇంత బ్లేమ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎవరు బాధ్యులు? పెళ్లి కావాల్సిన అమ్మాయి రేపు ఎవరు బాధ్యులు? ఇప్పుడు వీడు ఒక కేసు పెట్టడం వల్ల కానీ అశ్విరెడ్డి ఇప్పుడు బ్యాడ్ అయింది. ఇప్పుడు రేపు పెళ్లి అయిపోయింది, నీకు డైవర్స్ అయిపోయింది. పెళ్లి అయిందంటే ఒక పనికి రాని వాడే అయిపోయినావు నువ్వు. ఇప్పుడు నీకు ఇంకా కోపం ఎవరైనా దొరుకుతాడు, కానీ ఈ అమ్మాయికి ఎవరు దొరుకుతారు? ఇలాంటి దొంగనా కొడుకులకు, ఇలాంటి లేడీస్ మీద మోజులున్న కొడుకులకు ఇలాంటి జరగాల్సిందే. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంకే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నాకు వచ్చిన హస్బెండ్ అయినా నన్ను ఇంత లవ్ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ యూ వన్ అడ్వైస్, డోంట్ ఎవర్ ఫకింగ్ మ్యారీ. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. యా ఏంటి నేను పెడతా ఇట్రండి. దట్ ఈస్ ద స్వీటెస్ట్. బట్ ఎనీవే, once more we'll just take one hug as a climax of the thing. Yeah. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.